పరాయి సొమ్ము పాము లాంటిది. చెప్పండి, పరాయి సొమ్ము పాము లాంటిది. కనుక ఇతరులది మనది ఏది కూడా ఏం చేయకూడదు, ఆశించకూడదని బైబిల్ చెప్పింది కదా. ఇతరులది మనం ఎందుకమ్మా ఆశించడం, అలా ఆశించొద్దు అని చివరిగా చెప్పాడు ఆయన. నిజమేనంటారా? అవును, పరాయిదండి అది. అవును, పరాయిదే కదా, నువ్వే కదా చెప్పు. ఎస్, నేనే చెప్పాను పరాయిది. మరి ఏం చేయమంటారు? ఇచ్చేయమంటారా? ఇచ్చేస్తానండి అంది. మీరు ఏం చెప్తే అది చేస్తానే అందంట. మనది వద్దమ్మా, మనదేదో మన దగ్గర ఉంటుంది, మనది కాదేమో బయట వాళ్ళది. కాబట్టి నువ్వే కదా చెప్తున్నావు, ఆయన బయట నుంచి వచ్చాడమ్మా, ఇచ్చాడు, దాయమన్నాడు కదా. ఆయన రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, రాత్రి రావచ్చు, ఏదో సమయంలో రావచ్చు, ఏదో సమయంలో మన ఇంటికి రావచ్చు, తలుపు కొట్టొచ్చు, తీసుకొని ఆయన వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఇదే మాటను ఇప్పుడు భర్తకి చెప్పాలి. ఏం చెప్పాలి? ఆవిడ స్నానం చేయించింది, కూర్చోపెట్టింది, భోజనం పెట్టింది కదండి, చెప్తుంది, ఇదంతా చెప్తుంది. ఒక ఆయన వచ్చాడు, 4 కేజీల బంగారం ఇచ్చాడు. ఇప్పుడు మరలా ఆయన వచ్చాడు,